అమెరికా ఒక పక్క H1B వీసాల విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న భారత విద్యార్థులు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. అమెరికాలో భారతీయులదే హవా అన్నట్లు కనిపిస్తుంది. యుఎస్ లో ఉన్నత విద్య అభ్యసించే ఇంజనీరింగ్ విద్యార్థుల విషయంలో భారత్ అలానే చైనాను భారీ తేడాలతో అధిగమించింది. 2024 నుంచి 25 విద్యా సంవత్సరానికి సంబంధించి అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం అమెరికాలోని ఇంజనీరింగ్ కళాశాలలో చైనా విద్యార్థుల కంటే భారత విద్యార్థుల సంఖ్య దాదాపు రెట్టింపుగా నమోదైంది. ఈ పరిణామం అమెరికాలోని సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగంలో భారత ప్రాబల్యం ఎంతగా పెరుగుతుందో స్పష్టం చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే 2024 నుంచి 25 విద్యా సంవత్సరంలో అమెరికాలో మొత్తం 3,63,019 మంది భారతీయ విద్యార్థులు చదువుకుండగా వారిలో 22.8% అంటే సుమారు 82,800 మంది ఇంజనీరింగ్ కోర్సులను ఎంచుకున్నారు. ఇదే సమయంలో అమెరికాలో ఉన్న చైనా విద్యార్థుల సంఖ్య 2,65,919 కాగా వారిలో కేవలం 17.8% అంటే సుమారు 47,300 మంది మాత్రమే ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. ఈ గణాంకాలు అమెరికా సాంకేతిక శ్రామిక శక్తిలో భవిష్యత్తులో భారతీయులు కీలక పాత్ర కానుందని సంకేతాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా స్టెమ్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT అవకాశాల ద్వారా భారత విద్యార్థులు అమెరికాలో ఉద్యోగాలు పొందేందుకు మెరుగైన మార్గం ఏర్పడుతుంది. గత కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. 2019 నుంచి 2020లో చైనా నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల సంఖ్య 3,72,532 ఉండగా 2024 నుంచి 25 నాటికి అది 2,65,919కి పడిపోయింది. అంటే దాదాపు 28% క్షీణత నమోదైంది. దీనికి విరుద్ధంగా 2017 నుంచి 18లో 1,96,271గా ఉన్న భారత విద్యార్థుల సంఖ్య 2024 నుంచి 25 నాటికి 3,63,019కి చేరింది. ఇది ఏకంగా 80% వృద్ధిని సూచిస్తుంది. భారత్, చైనా మధ్య ఈ వ్యత్యాసం పెరగడానికి ప్రధాన కారణం ఇరు దేశాల విద్యార్థులు ఎంచుకుంటున్న కోర్సుల్లో వైవిధ్యమే. భారత విద్యార్థులు ప్రధానంగా టెక్నికల్ కోర్సులపై దృష్టి సారిస్తున్నారు. వీరిలో 22.8% మంది ఇంజనీరింగ్, 43.4% మంది మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో చేరుతున్నారు. మరోవైపు చైనా విద్యార్థులు ఇంజనీరింగ్ తో పాటు కంప్యూటర్ సైన్స్ 23.6%, బిజినెస్ 11.2%, సోషల్ సైన్సెస్ 10.3%, ఫిజికల్ అండ్ లైఫ్ సైన్సెస్ 10.5% వంటి ఇతర రంగాల వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. చైనా విద్యార్థులు విభిన్న రంగాల్లోకి వెళ్లడం, భారతీయుల సాంకేతిక రంగాలపై ఏకాగ్రత చూపడం ఈ మార్పుకు దోహదపడుతుంది. భవిష్యత్తులోనూ ఇదే ధోరణి కొనసాగి అమెరికా టెక్ రంగంలో భారతీయుల ఆధిపత్యం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.